విశాఖ భూకుంభకోణం మీద పోరాటం పూర్తయింది. ఇక నెక్స్ట్ జగన్ ఏం చేయబోతున్నారు అంటే జగన్ దూకుడు పెంచబోతున్నారన్నది ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. అందులో మొట్టమొదటిది నంద్యాల మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయడం. ఆల్రెడీ ఇప్పటికే శిల్పా మోహన్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చాక ఒక అయోమయం ఉంది. శిల్పా మోహన్ రెడ్డికి కూడా ఆ రోజున జగన్ ఏమి ఆయన పక్కన కూర్చుని ప్రెస్ మీట్ పెట్టలేదు కాబట్టి ఏమన్నా శిల్పా మోహన్ రెడ్డిని అయోమయానికి గురి చేస్తారు కాదు అని చెప్పేసి స్పష్టంగా నంద్యాలకి ఆయనే అభ్యర్థిని ప్రకటించడం, నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ప్రకటించడంతో ఒక క్లారిటీ వచ్చేసింది. నంద్యాల శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారు. అటు పక్కన బోమా కుటుంబం నుంచి కూడా పోటీ ఏంటన్నది తేలిపోయింది. ఈ ఇద్దరు తేలిపోవడంతో ఇకపైన నంద్యాలలో దూకుడుగా ప్రచారం చేయడానికి జగన్ ముందుకెళ్ళబోతున్నారు. అందులో ఎస్పెషల్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మొన్న మాట్లాడినటువంటి మాటల్ని ఆయుధంగా చేసుకుని జగన్ వెళ్ళబోతున్నారు. ఆ నంద్యాలది అయ్యే వరకు మాత్రం దాని మీదనే సీరియస్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది పూర్తయిన తర్వాత అది గెలిస్తే మాత్రం ఇక పూర్తి దూకుడిని ప్రదర్శిస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కానీ లేదంటే పాదయాత్ర కానీ చేయడానికి రెడీ అవుతారన్నటువంటిది సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ అక్కడ కనుక తేడా వస్తే మాత్రం బస్సు యాత్రని కాన్సన్ట్రేట్ చేస్తారు, లేదంటే కనుక పాదయాత్రకే సీరియస్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే బస్సు యాత్రతో అయితే తొందరగా పూర్తి చేసుకుని ఇక నియోజకవర్గాల మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ అక్కడ గెలిస్తే కనుక తన ఇమేజ్ మళ్ళీ పూర్తి స్థాయిలో పెరిగిందన్నది లెక్కగట్టుకుంటే అప్పుడు నేరుగా పాదయాత్ర చేసి కోస్తా జిల్లాల్లో కూడా గతంలో దెబ్బతిన్నటువంటి ప్రదేశం కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యూహం. అయితే జగన్ దీన్ని ఏం కన్ఫర్మ్ చేయకపోయినా ఆయన సన్నిహితులు మాత్రం అనుకుంటున్నటువంటి మాట ఇది. ఈ దూకుడు అన్నిటికీ కూడా నంద్యాల కీలకమైంది. అందుకని ముందు దూకుడు అంతా నంద్యాలలో ప్రదర్శించి ఆ తర్వాత మిగతా ప్రదేశాల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇంకా 2 ఏళ్ళు ఉంది కాబట్టి స్కెచ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా చివరి ఏడాదికి ఫైనల్ అవుతాయి. ఈ లోపుగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందులో సిపిఐ సిపిఎంలతో దోస్తీ చేయడానికి కూడా జగన్ సన్నద్ధమవుతున్నారు. అందులో సిపిఎం ఆల్రెడీ జగన్తో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతోంది అనేటువంటి ఒక క్లారిటీ కూడా ఉంది. దానికి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటిది మాత్రం విజయసాయిరెడ్డి. ఇప్పటికే సిపిఎం నేతలతో టచ్లో ఉండడంతో పాటుగా మొన్న విశాఖలో సిపిఎం లేవనెత్తినటువంటి భూ పోరాటాల అంశాన్ని జగన్ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళను కూడా పార్టిసిపేట్ చేయించారు అందులో. కాబట్టి సిపిఎంతో అయితే పొత్తు దాదాపుగా ఖరారైనట్టే. ఇక సిపిఐ కూడా పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్నటువంటిది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది.